హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముక్ష ఛానల్. రెండు మనసుల గుండె చెప్పుడు విత్ రిషిధార. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన ఇమాజినరీ స్టోరీ ఆఫ్ రిషిధార రెండు మనసుల గుండె చెప్పుడు ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ రిషి త్వరగా లేచి వసు కోసం దోశ విత్ పల్లి చట్నీ చేద్దాం అని చెప్పి ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇంతలో సౌందర్య గారు, ఆనందరావు గారు రిషిని చూసి ష్ అని అనుకొని మళ్ళీ రూమ్లోకి వెళ్తారు. ఇంకా లైట్గా డోర్ తీసి రిషి కిచెన్లో ఏం చేస్తున్నాడా అని చెప్పి చూస్తూ ఉంటారు. ఇంకా రిషి దోశ విత్ పల్లి చట్నీ చేసేసి ఇంకా డైనింగ్ టేబుల్ మీద పెట్టి పైకి వెళ్ళేసరికి వసు కూడా లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అవుతూ ఉంటుంది. ఇంకా రిషి కూడా ఫ్రెష్ అయ్యి కిందకి వస్తారు ఇద్దరు. ఇంకా వసు రిషికి సర్వ్ చేసి తను కూడా సర్వ్ చేసుకొని ఇంకొక పీస్ నోట్లో పెట్టుకొని తిని అని అనుకొని వెళ్ళి రిషి ఒళ్ళో కూర్చుంటుంది. ఇంకా రిషి ఏంటి అని అంటాడు. వసు ఎవరు చేస్తే వాళ్ళే పెట్టాలి కదా అని అంటుంటే రిషి నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా వసుకి రిషి తినిపిస్తూ ఉంటాడు. ఇంకా వసు చూస్తుంది. ఇంకా ఆంధ్ర గారు, సౌందర్య గారు లోపలికి దాక్కుంటారు వసు చూస్తుందేమో అని. ఇంకా వసు రిషి బుగ్గపై కిస్ చేస్తుంది. రిషి నవ్వుకుంటూ పెడతాడు. ఇంకో పక్క సౌందర్య గారు, ఆనందరావు గారు వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఆనందరావు గారు జంట చూడముచ్చగా ఉంది అని అంటారు. ఇంకా సౌందర్య గారు నా కొడుకు కోడలికి దిష్టి పెట్టకండి అని అంటుంటే ఆనందరావు గారు హా అని అంటారు. ఇంకా సౌందర్య గారు దిష్టి తగిలిద్ది, అవునండి దిష్టి తీస్తాను అని చెప్పి చేతులతో తీస్తారు. ఇంకా వసు రిషి తిని అయిపోయాక సౌందర్య గారు, ఆంధ్ర గారు నిద్రలేసినట్టు బయటకు వచ్చి గుడ్ మార్నింగ్ అని అంటారు. ఇంకా వసు రిషి గుడ్ మార్నింగ్ అని అంటారు. ఇంకా రిషి టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద ఉంది, మీరు తినేయండి అంటూ పద వసు ఈరోజు అమ్మ వాళ్ళ ఫ్రెండ్ అలేఖ్య గారు వస్తున్నారు, మీటింగ్ ఉంది అని అంటాడు. ఇంకా వసు అంటూ వెళ్తూ ఉంటే ఆనందరావు గారు అవును వసు చట్నీ ఏం చేసావు అని అంటారు. రిషి పల్లి చట్నీ డాడ్ అని అంటారు. ఇంకా సౌందర్య గారు టిఫిన్ నువ్వు కాదా వసు చేసింది అని అడుగుతారు. రిషి అయ్యో అని అనుకొని వసునేమా అంటూ వసుకి సైగ చేస్తాడు. వసు అత్తయ్య నేనే చేశాను అని అంటుంది. రిషి సరే బాయ్ డాడ్, బాయ్ మామ్ అంటూ రిషి వసు బయటికి వెళ్ళి కార్ ఎక్కి ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. ఇంకా సౌందర్య గారు, ఆంధ్ర గారు టిఫిన్ తింటూ ఉంటారు. ఇంకా ఆనందరావు గారు సౌందర్య గారితో నీ కొడుకు బాగా చేశాడు సౌందర్య అని అంటుంటే ఎంతైనా నా కొడుకు కదా అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇద్దరు. ఇంకా రిషి వసు ఆఫీస్కి వెళ్తారు. కొంచెంసేపు తర్వాత అందరూ బోర్డ్ మీటింగ్లో ఉంటారు. సౌందర్య గారి ఫ్రెండ్ కూతురు అలేఖ్య అండ్ వారి హస్బెండ్ ధీరజ్ వస్తారు. రిషి వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళకి తన ఇంటెన్షన్ మొత్తం చెప్తాడు ప్రాజెక్ట్ గురించి. ఇంకా అలేఖ్య ఓవర్ ఎగ్జైటెడ్ అయ్యి రిషి హ్యాండ్కి నాన్ స్టాప్గా షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటుంది. ధీరజ్ కూడా గుడ్ ఇంటెన్షన్ రిషి అని హక్ చేసుకుంటాడు. వసు అలేఖ్య రిషికి షేక్ హ్యాండ్ ఇవ్వడమే చూస్తూ ఉంటుంది కోపంగా. ఇంకా రిషి నవ్వుకుంటూ ఉంటాడు. వసు దొరికావు అని అనుకొని అలేఖ్య గారు అంటూ వసుని పట్టించుకోకుండా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో వసుకి కాల్ వచ్చి బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. గౌతమ్ కాల్ చేస్తాడు. గౌతమ్ కాల్ చేసి వసు జానుకి ఫీవర్ వచ్చింది, 103 ఉంది టెంపరేచర్, నేను కలవరిస్తుంది రా వసు అని అంటాడు. వసు ఇప్పుడే వస్తానన్నయ్య అని చెప్పి వెళ్తుంటే భవ్య నేను వస్తాను అని చెప్పి వసుతో వెళ్తుంది. ఇంకా ఇద్దరు ఇంటికి వెళ్ళి సౌందర్య గారికి చెప్పి రిషికి చెప్పండి అని చెప్పి కారులో వెళ్తారు. వసు అయినా రిషికి 3 times కాల్ చేసిద్ది. ఇంకా రిషి కాల్ లిఫ్ట్ చేయడు. ఇంకా ఆఫ్టర్నూన్ అయింది, వైజాగ్కి ఎంటర్ అవుతారు. కొంచెం దూరం వెళ్ళాక ఒక కారు వచ్చి వసు వాళ్ళ కార్ని గుద్దిద్ది. ఇంకో పక్క బస్సు ఏది కనిపించడం లేదు అని అనుకుంటూ రిషి అన్ని రూమ్స్ వెతుకుతూ ఉంటాడు. ఫోన్ ఏమో లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అలేఖ్యతో క్లోజ్గా మాట్లాడడం చూసి కోపంతో ఇంటికి వెళ్ళిందేమో అని అనుకుని ఇంటికి వెళ్తాడు. రిషి వసు వసు అంటూ పిలుస్తూ ఉంటే సౌందర్య గారు వస్తారు. ఇంకా సౌందర్య గారు రిషితో జానుకి ఫీవర్ వచ్చిందంట, వైజాగ్కి వెళ్ళింది నాన్న అని అంటారు. రిషి అవునా, కాల్ లిఫ్ట్ చేయట్లేదు మా, స్విచ్ ఆఫ్ అని వస్తుంది అంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు. సౌందర్య గారు భవ్య కూడా వెళ్ళింది, ఉండు కాల్ చేస్తానని చెప్పి కాల్ చేస్తుంటే తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది. ఇంకా సౌందర్య గారు నువ్వు టెన్షన్ పడకు రిషి, వాళ్ళు వెళ్ళి చాలాసేపు అయింది, వైజాగ్కి వెళ్ళుంటారు,
గౌతమ్కి కాల్ చేయి అని అంటారు. ఇంకా రిషి గౌతమ్కి కాల్ చేసి వసు వచ్చిందా అని అడుగుతాడు. గౌతమ్ లేదురా, నేను మార్నింగ్ కాల్ చేశాను ఇంకా రాలేదు, ఏదైనా ప్రాబ్లమా అని అంటూ ఉంటే రిషి హాహా ఏం లేదులేరా అని అంటాడు. ఇంకా కాల్కి వచ్చేసేస్తాడు. రిషి టెన్షన్ పడుతూ ఉంటే సౌందర్య గారు ఆనందరావు గారు కూల్ నాన్న, తనకేం కాదులే, మనం కూడా వెళ్దాం పద వైజాగ్కి అని చెప్పి స్టార్ట్ అవుతారు. సౌందర్య గారు వసుకి కంటిన్యూస్గా కాల్ చేస్తూ ఉంటారు. రిషికేమో ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ చేస్తూ ఉంటే లిఫ్ట్ చేయడు. ఇంకా 2 hours తర్వాత ఇంకా రిషి వాళ్ళు వైజాగ్కి వస్తారు. ఇంతలో వసు వాళ్ళ కార్ డ్రైవర్ రిషికి కాల్ చేస్తాడు. కానీ రిషి కాల్ లిఫ్ట్ చేయడు. ఇంకా డ్రైవర్ సౌందర్య గారికి కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తారు. డ్రైవర్ మేడం కార్కి యాక్సిడెంట్ అయింది మేడం, మేడంని హాస్పిటల్లో జాయిన్ చేసాం అని అంటారు. ఇంకా సౌందర్య గారు వాట్ ఏమైంది అని ఏడుస్తూ ఉంటారు. రిషి కార్ సడన్ బ్రేక్ వేసి ఏమైంది మా అని అంటూ ఉంటాడు. ఇంకా సౌందర్య గారు కార్కి యాక్సిడెంట్ అయిందంట, బస్సుని హాస్పిటల్లో జాయిన్ చేశారంట అని అంటారు. రిషి ఏ హాస్పిటల్ అంటమా అంటూ కళ్ళల్లో లైట్గా వాటర్ వస్తూ అడుగుతూ ఉంటాడు. ఇంకా రిషి కార్ డ్రైవ్ చేస్తూ మనసులో వసు నీకేం కాదురా, వసుకేం కాకూడదమ్మా అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఆనందరావు గారు కూల్ నాన్న ఏం కాదు వసుకి అని అంటారు. ఇంకా రిషి వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు. ఇంకా సౌందర్య గారు ఆనందరావు గారు లోపలికి వెళ్తూ ఉంటారు. రిషికి ఫుల్గా టెన్స్ అయిపోయి ఒళ్ళంతా స్వెట్ పడుతూ ఫాస్ట్గా పరిగెత్తుకొని వెళ్తాడు. ఇంకా డ్రైవర్ బయట ఉంటాడు. సౌందర్య గారు ఎక్కడ అని అంటూ ఉంటే డ్రైవర్ లోపలున్నారు అని అంటాడు. ఇంకా ఆనందరావు గారు సౌందర్య గారు ఐసీయూ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇంకా రిషికి వాళ్ళు అక్కడికి వెళ్ళడం చూసి చాలా భయం వేసేస్తుంది. తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, దేవుడా అక్కడ బస్సు ఉండకూడదు అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఆనందరావు గారు అలాగే సౌందర్య గారు ఐసీయూ గేట్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇంతలో డాక్టర్ వస్తారు. డాక్టర్ వచ్చి ఇంకా వాళ్ళతో తను నడవడం కష్టమే అమ్మా, తనకి బాగా ఇంజ్యూర్ అయింది అనేసరికి రిషి ఆ మాటలకి అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇంక ఇంతలో గౌతమ్ కాల్ చేస్తాడు. ఇంకా రిషి గౌతమ్ కాల్ అటెండ్ చేద్దామా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా సౌందర్య గారు వచ్చి గౌతమ్ కాల్ని అటెండ్ చేసి హాస్పిటల్కి రమ్మంటారు. ఇంకా గౌతమ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ 1/2 hour తర్వాత హాస్పిటల్కి రీచ్ అవుతారు. ఇంకా వాళ్ళందరూ వచ్చి ఏమైంది, ఎందుకు హాస్పిటల్కి రమ్మన్నారు, ఎవరికి ఏమైంది అని అంటూ ఉంటే ఇంకో పక్క రిషి ఏడుస్తూ ఉంటే సుమిత్ర గారు అలాగే జగతి మేడం ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటూ ఉంటారు. రిషి ఏమో ఐసీయూ సైడ్ వేలు పెట్టి చూపిస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళందరికీ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంక ఇంతలో ఒక వాయిస్ వస్తుంది ఏమైంది అని చెప్పి. ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయ్స్. సో ఆ వాయిస్ ఎవరిది? కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన ఇమాజినరీ స్టోరీ ఆఫ్ రిషిధార 2 మనసుల గుండె చప్పుడు ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో దానివల్ల నేను లెంత్ వీడియోస్ చేయలేను. ఈ 1 week కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్, అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. అలాగే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.